ఏం పని చేయి నల్ల పడిపోయింది చూసుకోండి బా మొక్క వచ్చేసింది ఇగో ఊర్రయ్యాము దీంతో అప్పుడే పండిస్తాకి బాగా పండించింది కానీ ఎక్కడ అయిపోయింది దీంతో మొక్కలు వచ్చేసింది బాగానే ఉంది వచ్చేస్తాయి ఇంతటితో పోతే పర్లా లేట్ అయిపోయినట్టే ఏం చూడు తిరిగేస్తే బాగుంది అంటే వాన తగ్గితే తిరిగేసుకోవచ్చు ఇప్పుడు ఏమన్నా తిరగేయాలా లేదు వాన తగ్గాలి కాయ మొత్తం నానిపోయింది పని మొత్తం నానిపోయింది అందులోకి వెళ్దాం అప్పుడైతే బాగుండు బాగా ఒక రోజు ముందు వేసి మాకు బాగానే ఉంది తెల్లగట్లేదే బాబాయ్ భద్రాద్రి కొత్తగూడెం చండగొండ మండలం తుంగారం పంచాయతీ ఈ మిర్చి తుఫాను వల్ల మొత్తం వరదపడి మొత్తం పడిపోయి రైతులు నష్టపోతున్నారు. కొత్తగూడెం కలెక్టర్ గారికి మీరు ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలా విజ్ఞప్తి చేస్తాను. వచ్చే ప్రభుత్వం కంపల్సరీగా మమ్మల్ని ఆదుకో. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అయింది ఎకరానికి, అంతే కదా. ఇప్పుడు మందు కట్టలైతే 5 మందులు కూడా కొట్టి మేము వ్యవసాయం కోతకొచ్చిన పొలం ఇది, కోతకొచ్చిన పొలం అంటే ఇది సంగతి. కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అందరూ ఆదుకోవాలి ప్రభుత్వం. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అయింది మొత్తం. 40,000 దాటితే కానీ తగ్గవు. అది మొత్తం కోతకొచ్చిన పొలం ఇదంతా. మీరు ఎమ్మటే ఆదుకొని మమ్మల్ని బతికించండి. చాలా మంది కూడా చేసుకునే తారీఖు కూడా ఉన్నారు, కౌలు రైతులు కూడా ఉన్నారు. దక్కగలుగుతారు రైతులు. చండగొండ మండలం తుంగారం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం తుంగారం గ్రామం. కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం. నా పేరు ఎస్కే సైదులు. నేను ఒక 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని చేస్తున్నాను. ఈ అకాల తుఫాన్ వర్షం వల్ల నా పొలం మొత్తం నీటి మట్టం అయింది. అదేవిధంగా అనేక రైతులు కూడా పంట చాలా తీవ్ర నష్టం జరిగింది. కావున గవర్నమెంట్ దీన్ని చొరవ చూపాలని, రైతులందరికీ ఆర్థిక నష్టం సమకూర్చాలని వేడుకుంటున్నాను.